అండి ఇక్కడ కూడా మా ఇటు పక్కన అట్టానే ఉందండి. వెనక పక్క అది అక్కడ చూడండి. ఈ చెట్ల మధ్యలో మీకు అర్థమవుతుందో లేదో అవి కనపడేవన్నీ నీళ్ళేనండి. ఇదిగండి ఇక్కడ కానీ ఇటు పక్క దీనికి అవతల పక్క పోతురాజు కాలువ అని నీళ్ళు పోతా ఉన్నాయి చూడండి. గుడి కనిపిస్తుంది కదా, దానికి యువతల పక్క అండి. అదిగండి అది తెల్లగా పోతున్నాయి కదా కవర్లు. ఆ పోతురాజు కాలువ ఎక్కడ బైపాస్ రోడ్ నుంచి ఇటు వస్తుందండి. ఇట్లా వెళ్ళిపోతుంది దైగో కాలువ చూడు. అక్కడ అన్నీ మొత్తం నీళ్ళన్నీ కొట్టుకొచ్చి ఈ దగ్గరికి వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఇక అటు మొత్తం నీళ్ళు కనపడే అన్ని పొలాలు. ఆ పొలాలలో మీకు మొత్తం నీళ్ళు అయ్యి ఆ చెరువు సముద్రం లాగానే ఉంది, కానీ అవన్నీ పొలాలు. ఓకే అండి, వర్షపు నీళ్ళు ఇలా ఉన్నాయి. అది మొత్తం నిండిపోయింది. అసలుకి ఫాస్ట్గా పోతున్నాయి కదా కాలువలో, కనిపిస్తుందా? అదిగండి చూడండి అసలు ఎలా పోతున్నాయో చూడండి. చూసారా, కనిపిస్తుందా అక్కడ మీకు? అదిగండి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అండి. మా వెనక అటు ఛానల్లో అప్పుడు గుడి పెట్టాను కదా నేను, గుడి ప్రోగ్రామ్ ఈ వీడియోలు అవన్నీ. ఆ నీళ్ళన్నీ అటు ఊళ్ళో మొత్తం మాకు ఇటు చివరికి ఉంటాం మేము. బైపాస్ అటు పరమటికి ఉంటుంది, మాకు ఇటు తూర్పుకు ఉంటాము చివర. ఎంత వాన పడ్డా కూడా మాకు ఇన్ని నీళ్ళు ఎప్పుడు రాలేదండి నాకు, కానీ ఈసారి మాత్రం బాగా వచ్చినాయి. ఓకే అండి, ఫుల్ వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, అసలు భయంకరంగా ఉంది. ఓకే అండి, ఉంటానండి, బాయ్ అండి.